అనగనగా అందమైన గ్రామం. ఆ గ్రామం పేరు రంగాపూర్. ఆ రంగాపురంలో ప్రజలందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఆ గ్రామంలో గోపి అనే ఒక కుర్రాడు ఉంటాడు. అతడు పంటలు పండిస్తూ చాలా సంతోషంగా జీవిస్తాడు. గోపి ఆ గ్రామస్తులందరితోటి చాలా ఆప్యాయంగా ఉండేవాడు. జానకి ఈ సంవత్సరం పంటలు చాలా బాగా పండాయి. కానీ ఇప్పుడు గత సంవత్సరం నుంచి వర్షాలు లేనందున ఈ పంట మన చేతికి రాకపోవచ్చు. ఎందుకంటే కాలువలు అన్నీ కూడా ఎండిపోయాయి. అలాగే వర్షాలు కూడా పడట్లేదు. నాకు చాలా భయంగా ఉంది జానకి. పంటలన్నీ ఎండిపోతే మాత్రం మనందరికీ కూడా చాలా నష్టాలు వస్తాయి. దీనికి ఏదైనా పరిష్కారాన్ని చూడాలి. దాని గురించి నువ్వు అస్సలు కంగారు పడకు. ఎందుకంటే ఏది జరగాలో అది జరుగుతుంది. మనం కంగారు పడాల్సినంత మాత్రాన అక్కడ ఏమీ కూడా అవ్వదు కదా. అలాగే ఈసారి వర్షాలు తప్పకుండా కురుస్తాయి. నువ్వేం బాధపడకు. వర్షాలు కురిసి మన పంటలు చాలా అద్భుతంగా పండుతాయి. నాకు ఆ నమ్మకం ఉంది. మనం మన పని మీద దృష్టి పెడదాం. ఇంకా ఏమీ కూడా ఆలోచించకు. అలా గోపి తన యొక్క పొలం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తాడు. అలా తన యొక్క పొలం దగ్గర ఒక పక్షికి దెబ్బ తగిలి ఉంటుంది. దాన్ని చూసిన గోపి ఆ పక్షి యొక్క గాయాన్ని నయం చేస్తాడు. అప్పుడు ఆ పక్షి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోతుంది. గోపి, ఈ సంవత్సరం మన పంటలు ఎండిపోయేలా ఉన్నాయి. దానికి నీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా? మన గ్రామస్తులందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. గత సంవత్సరం నుండి వర్షాలు కురవడం లేదు కదా. దానివల్ల మన గ్రామంలోని పంటలన్నీ కూడా క్రమక్రమంగా ఎండిపోతున్నాయి. దీనిని మనం ఎలాగైనా అరికట్టాలి, లేదంటే నష్టం వస్తుంది. అది మన చేతుల్లో ఏముందండి? వర్షం కురిస్తేనే కదా మన పంటలు చాలా బాగా పండుతాయి. నాకు కూడా అదే బాధగా ఉంది. మన యొక్క పంటలన్నీ క్రమక్రమంగా ఎండిపోతున్నాయి. అలాగే జంతువులకి కూడా నీటి వసతి లేక చాలా కష్టంగా ఉంది. మన చేతుల్లో ఏం లేదు కదా. వర్షం వచ్చేదాకా మనందరం కూడా ఆగాల్సిందే. అలాగే దేవుడు మన పైన దయ తలచి వర్షం కురిపిస్తే బాగుండు. మనందరం కూడా ఈసారి పంటలు చేతికి వస్తే మన గ్రామస్తులందరం కలిసి మన ఊరిలో ఒక పెద్ద జాతరని ఏర్పాటు చేసుకుందాం. అలాగే మనందరం కూడా ఆ దేవుణ్ణి ఈసారి వర్షం పడాలని అందరం కూడా ప్రార్థిద్దాం. ఆ గ్రామంలోని పంటలు క్రమక్రమంగా ఎండిపోతాయి. గోపి తన పొలం వద్ద దిగులుతో ఉండడాన్ని ఆ పక్షి చూస్తుంది. అప్పుడు ఆ పక్షి గోపి యొక్క ఇంటి దగ్గరికి వస్తుంది. ఆ పక్షి గోపి మరియు తన యొక్క భార్యకి ఏదో చెప్పాలనుకుంటుంది. అప్పుడు ఆ పక్షిని గోపి మరియు జానకి ఇద్దరు కూడాను ఆ పక్షి వెంటే వెళ్తారు. అలా ఆ పక్షి వారిద్దరిని కూడా ఒక దట్టమైన అడవిలోకి తీసుకెళ్తుంది. ఆ అడవి మధ్యలో ఒక పెద్ద నది ఉంటుంది. అప్పుడు ఆ పక్షి అక్కడి నుంచి ఎగిరిపోతుంది. జానకి, అది చూసావా? ఈ దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద నది ఉంది. ఇది మన గ్రామస్తులు ఎవరికి కూడా తెలీదు. ఈ పక్షి
మనకి ఏం చూపించాలో మనకి అర్థం అవ్వలేదు కదా. మన పంటలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఈ పక్షి మన యొక్క బాధని అర్థం చేసుకొని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ దేవుడే ఈ పక్షి రూపంలో వచ్చాడనుకుంటా. మనందరం కూడా ఈ నీటిని ఉపయోగించి మన పంట పొలాలను కాపాడుకుందాం. వెంటనే ఈ విషయాన్ని మన గ్రామస్తులకు చెప్పుదాం. అవును, ఈ విషయాన్ని వెంటనే మన గ్రామస్తులకి చెప్పాలి. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆ పక్షి మన దగ్గరికి రాకుంటే మన పంటలన్నీ కూడా ఎండిపోయేవి. దానివల్ల మన గ్రామస్తులందరికీ కూడా చాలా నష్టం వచ్చేది. ఇప్పుడు మనం ఈ విషయాన్ని మన గ్రామస్తులకు చెప్తే చాలా సంతోషపడతారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్దాం పదా. ఏమండి సర్పంచ్ గారు, నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను. మన పంటలన్నీ కూడా వర్షం లేకపోవడంతో ఎండిపోతున్నాయి కదా. దానికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. అదేంటంటే, మన పక్కనే ఉన్న అడవిలో ఒక పెద్ద నది ఉంది. అది మన ఎవరికి కూడా తెలీదు. మనం ఆ నీటిని ఉపయోగించుకొని మన పంట పొలాలకి నీటిని తరలించి మన పంట పొలాలని కాపాడుకోవచ్చు. దానికి ఏమంటారు? మీరిద్దరు కూడా చాలా మంచి విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి మన గ్రామస్తులందరికీ చెబుదాం. మన గ్రామస్తులందరం కలిసి వెళ్ళి ఆ నీటిని మళ్లించి మన పంట పొలాలని కాపాడుకుందాం. దానివల్ల మన పంట పొలాలు మంచి పెరిగి మనందరికీ కూడా మంచి లాభం వస్తుంది. దానికి కావలసిన ఏర్పాట్లను చేద్దాం. అలాగే మన జాతరని కూడా ఈ గ్రామంలో ఈసారి చాలా బాగా నిర్వహించుకుందాం. అప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా ఆ నది నీటిని చిన్న చిన్న కాలువ ద్వారా వారి యొక్క పంట పొలాలకి అందజేస్తారు. అప్పుడు వారి యొక్క పంటలు చాలా అద్భుతంగా పండుతాయి. ఏరా గోపి, నీ వల్లే మన గ్రామస్తులందరికీ కూడా ఈసారి పంటలు బాగా పండి చాలా దిగుబడి వచ్చింది. దానితో మన గ్రామస్తులందరికీ కూడా అధిక లాభం చేకూరింది. దీనంతటికీ కారణం నువ్వేరా గోపి. మేమందరం కూడా ఎప్పుడు నీకు కృతజ్ఞతలమై ఉంటాము. నీ వల్ల ఇది సాధ్యమైంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి. నేను ఒక పక్షికి గాయం నయం చేశాను. ఆ పక్షి తిరిగి మా ఇంటి వద్దకు వచ్చింది. అది మా పరిస్థితిని అర్థం చేసుకొని మమ్మల్ని దాని వెంట ఒక పెద్ద అడవిలోనికి తీసుకెళ్ళింది. ఆ చిన్న పక్షి వల్లే ఈరోజు మన పంటలన్నీ కూడా మనందరం కలిసి కాపాడుకున్నాం. మనందరం కూడా మన పంటలు మనం కాపాడుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఈ సంవత్సరం మన గ్రామంలో చాలా పెద్ద ఎత్తున జాతరను జరుపుకుందాం. అలాగే నువ్వు ఆ పక్షికి తన యొక్క గాయాన్ని నయం చేశావు కాబట్టి అది మళ్ళీ నీకు తిరిగి సహాయం చేసింది. అందులో నీ గొప్పతనం కూడా ఉంది. ఇందులో నీతి ఏంటంటే, మనం ఎవరికన్నా సహాయం చేస్తే మనకు కూడా ఏదో ఒక రూపంలో సహాయం తప్పకుండా తిరిగి వస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.